గున్నవోయ కుమ్మరల్ల చిన్నది గల్ గున్నవోయ అబ్బా దీని దింపుడు గల్లం గాను చెప్పు మంచిలేదా గట్లదాన్ని పనిగాలోడు పందిరేసి పిట్టల ఆలంగానే ఊడిపోయిందంట. అట్లుంది నీ పని. ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఏంది లొల్లి? ఏమైందా నీ రీల్ గంగలో పోను 10 రోజులు అవుతుంది గ్యాస్ బుక్ చేయమని చెప్పి. ఉన్న గ్యాస్ కూడా అయిపోయి వీకింది. నువ్వు చెప్పినప్పుడే బుక్ చేసినా మళ్ళీ రానికి 20-30 రోజులు పడుతుందట. అదంతా నాకు తెలియదు. నువ్వు మునుగుతావో పక్కల ముంచుతావో. ఇంటికి గ్యాస్ పట్టుకొని రాకపోతే పిసిక్కి చంపుతా. మాట ఇస్తున్నా మళ్ళీ ఇంటికి గ్యాస్ పట్టుకున్నా నాకు బాధలపై ఏమున్నాయి. మా ఇంట్లో గ్యాస్ బుడ్ అయిపోయిందమ్మా. ఓ అత్త 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 ఓ అత్త నీ బిడ్డ అది గ్యాసును తెమ్మన్నదే అత్త అది గ్యాసును తెమ్మన్నదే అత్త. మరి లేకపోయినా ఇంటికాడ అది ఓ అత్త ఇన్స్టా రీల్స్ చేస్తది నా అత్త. మాది మోడల్ల వంశం అల్లుడు. ఇంటికాడ అది ఓ అత్త కట్టెల పొయ్య పెట్టనంటదే నా అత్త. కట్నం ఇచ్చి పెళ్ళేసింది కట్టెలపై పెట్టిస్తావా? మెడకు పడ్డ పాము కరవక సావదు. బిడ్డ చెప్పినట్టు పోయి మూసుకొని పోయి గ్యాస్ తీసుకున్నాపు. గ్యాసు నువ్వెమ్మన్నది నా పెళ్ళం గోసల పెడుతున్నది. గ్యాసు నువ్వెమ్మన్నది నా పెళ్ళం గోసల పెడుతున్నది. ఏడికే గొల్లి మావా బాటెంట బాధపడి పోతున్నావు. ఏమైందిరా గొల్లిగా బాట పొంట ఏడ్చుకుంటూ పోతున్నావు? నాకు బాధలపై ఏమున్నాయ్యా. హీరో విలన్ కొట్టుకొని కంపెనీని చంపేసినట్టు ఆలాలు యుద్ధాలు పెట్టుకొని మన ఇంట్లో గ్యాస్ రాపడం ఏందయ్యా. అవురా అది నిజమే. అంతగానం బాధ ఏమొచ్చిందిరా నీకు? ఇప్పుడు నేను గ్యాస్ పట్టుకొని ఇంటికి పోలేదనుకో, మొన్న ప్రేమతో కొనిచ్చిన పట్టు చీరతో ఊరు పెడితే అంటుంది అయ్యా. దరిద్రుడు దొడ్డికి పోతే సముద్రం ఎండిపోయినట్టుంది. అవురా ఇల్లిగా మీ ఇంట్లో 2 గ్యాసులు ఉన్నాడు కదా, ఒకటి ఇయ్యరా ఆదిరా. అత్తక్లేక ఆకులు కట్టుకుంటుంటే కోడలు వచ్చి పట్టు చీర అడిగిందంట. అట్లుందిరా గొల్లిగా నీ ముచ్చట. ఒకసారి నా పరిస్థితి చూడరా. అవునే పోషి, ఇవాళ ఏం కూర ఉన్నవే? పప్పు కూర నే ముద్రెల్లి. ఆదివారం పూట పప్పు ఎట్లుంటావే నువ్వు? అమ్మో పటేల్ లెక్క పంగల్ జాపి మంచం మీద వండి పప్పు కూర అన్నావే పోషి అంటుండమ్మ ఈరం తప్పినోడు. ఇన్నారమ్మ ముచ్చట. రోజు వడ్డోడ గ్యాస్ అయిపోయి గన్ని రోజులు అవుతుంది. షో మీద పెయిన్ పడుతుందా నీకు? కట్టెల పొయ్యి మీద వండి పెడుతుంటే ఎక్కడ కనబడతలేదు. ఈ రోజు కనుక గ్యాస్ తేలేదనుకో కాలు ఇడిచి కట్టెల పొయ్యిలో పెడతా. గ్యాస్ సిలిండర్ తెస్తారంటివిరో ఎల్లయ్యా, గడప కాడ కూసోనుంటినిరో ఎల్లయ్యా. ఆకులు నాకేటోనికి మూతులు నాకేటోడు తోడు అన్నట్టు నాకు నువ్వు తోడు నీకు నేను తోడు. మనూరు సర్పంచ్ బొచ్చు రడపిచ్చే కాడ బొచ్చడని గ్యాసులోనే అంట. నువ్వొకటి నేనొకటి తెచ్చుకున్నాం అనుకో మన పిల్లలు. సచ్చినోడు సారు పంచు కట్టెల పొయ్యి పెట్టినాడే ఎల్లిగా ఊరంతా పొగ చుట్టినాడే ఎల్లిగా. దేశవత్తరోనికి బరవత్తలోడు బామర్దైనట్టు గీ బొచ్చు రడపిచ్చయ్య మనకి గ్యాస్ ఇస్తాడంట. బొచ్చిస్తాడు. ఏడికెళ్ళిస్తావయ్యా గ్యాస్? బొచ్చిస్తాడు. నడువసా ఒవ్వంతో పని కాదురా, పోయి గ్యాస్ బండి ఉండే పీకిలాడదాం పా. వాస్తవరా అన్ని బతులు ఆయన గ్యాస్ అని ఇస్తాడు. ఆపన మా పిల్లని తిట్టా అని మాటలు తిట్టిన కొట్టరా అని కాడ కొట్టింది అన్న. ఆపన మాగా ఎత్తేస్తున్నావు నీ అమ్మ. తిడతట్టుంది కొడతట్టుంది అన్న. నా పిల్లానికి ఒక్కనే మోగునన్న అన్న ఇస్తుండు తీస్తుండు బండ్లకి వెళ్ళి తీసిండు. బొబ్బిలి పులి బొబ్బిలి రాజా బాగుబలి గ్యాస్ గ్యాస్ బంటోలే మీరు పిల్లల చేతుల తన్ను తిన్నలో మేము లంజ ఉడక కాదురా.